ఆగండి, ఆగండి, ఆగండి. ఒక్కసారి ఆగండి. నెట్టేమాకండి. ఆగండి. దయచేసి ఆగండి. అద్భుతమైన సాక్ష్యాలు చెప్తాను మీకు. దేవునికే మహిమ కలుగును గాక. అందరికీ మరణాత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారా? దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందుచున్నారా? దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు మనందరిని దీవించి ఆశ్రయించును గాక. వారి కామెంట్ చూడండి ఎలా పెట్టారు. అమ్మా, మీ మరి మీరు ఎంతో మందికి ప్రార్థిస్తున్నారు. మీ మనసు ఎంత మంచిదమ్మా. మరి మీ ప్రార్థన ఎంత గొప్పదమ్మా. నిజమే కదా. ఎంతమందో ఇలాగా కదండి. నిజంగా నా గొప్పతనం నేను చెప్పుకోకూడదు, మీరు ఇలా చెప్పటంలో గొప్ప విషయం కదండి. ఎదుటి వాళ్ళకి మీరు చెప్పటం గొప్ప విషయం, నాకు నేను చెప్పుకోవటం అదేం గొప్ప విషయం కాదు. కానీ అలాగే మరి ఇది అంతా కూడా దేవుని కృపాని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మీ అందరూ ప్రార్థన, అలాగే నా సంఘం, నా కుటుంబం, నా కొరకు ఎంతోమంది ప్రార్థిస్తున్నారు. మరి అలాగే నేను కూడా మరి అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాను. అడుము కట్టుకొని ఉపవాస ప్రార్థనలు, మరి కన్నీటి ప్రార్థనలు, అలాగే మోకరించి ప్రార్థనలు, అలాగే మెలుకు కలిగి ప్రార్థనలు. అందుకని ఎంత గొప్ప నెరవేర్పులు వస్తున్నాయి. అలాగే సాక్ష్యాలండి, 2 సాక్ష్యాలు ఉన్నవి. మరి 5 సంవత్సరాల నుంచి ఒక ఆవిడైతే ఇంటికి వెళ్ళాలని తలుస్తుంటే ఎంతో ఆ ఇంట్లో టార్చర్, ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. దేవుని మహాకృప నేను ప్రార్థించగా, మనందరము ప్రార్థించగా మరి ఆ బిడ్డకి టికెట్ తీయడం జరిగింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 5 సంవత్సరాల నుంచి కూడా చాలా బాధలు పడ్డారు. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మరి ఒక 2-3 రోజుల్లో ఆవిడ ఇంటికి వెళ్ళబోతున్నారు. ఆ బిడ్డ విషయంలో ఇంకా ప్రార్థించండి. దేవుడు మరి ఆ బిడ్డకి ఇంకా గొప్ప ఆశ్చర్యం జరిగించాలని, ఆ యజమానులు కూడా మంచి మనసు ఇచ్చి అన్నీ ఇచ్చి ఇంటికి పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పేరు మర్చి ఉన్నాను, క్షమించాలండి. అలాగే ఇంకొక బిడ్డ ఉంది. మరి ఆ వారికైతే మరి నడువు నొప్పి, కాళ్ళు నొప్పులు, ఎన్నాళ్ళ నుంచో బాధలు పడుతున్నారు. ఎన్నో మందులు వాడారంట, మరి హాస్పిటల్కి వెళ్ళారంట, ఏమీ ప్రయోజనం లేదంట. మన నైటు మరి లైవ్లోకి వచ్చి ప్రార్థించగా తెల్లారే దేవుడు స్వస్థపరిచారంట. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఎంత అద్భుతం అండి. ఏమి చెప్పను, ఎలా చెప్పను అసలాను. ఇన్ని సాక్ష్యములు చెప్పడానికి టైం ఉండట్లేదు. దేవుడు నన్ను క్షమించాలి. ఎంతోమంది ప్రార్థన రిక్వెస్ట్ పెడుతున్నారు, చెయ్యలేకపోతున్నాను. దేవుడు నన్ను క్షమించాలి, మీరును మన్నించాలి. కానీ మీరు చెయ్యట్లేదని బాధపడద్దు. మీ కామెంట్ చూసి వెంటనే నేను పని చేస్తున్నా సరే కళ్ళు మూసి అలా ఒక నిమిషమైనా సరే, ప్రవ్వా నా బిడ్డలను దీవించండి, ఈ యొక్క అంశానికి నెరవేర్పు దయచని ఆ కామెంట్ పెట్టినా సరే నేను ప్రార్థిస్తాను. అలాగే అందరూ ఇన్బాక్స్లో మెసేజ్ పెడుతున్నారు. మెసేజ్ ఇన్బాక్స్లో పెడితే నేను ప్రార్థన చేయడం కష్టం, కానీ పర్సనల్గా మాత్రం మీ కొరకు ప్రార్థిస్తాను. గాడ్ బ్లెస్ యూ. సాక్ష్యము దేవుడు దీవించి ఆశ్రయించును గాక. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపటయ్యే. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపటయ్యే. సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించు నన్నుచు సాక్ష్యమిచ్చేదా. మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. అందరికీ మరణాత. దేవుడు మనందరినీ దీవించును కాక. గాడ్ బ్లెస్ యూ.